ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య చాలా సాఫ్ట్గా మాట్లాడడం, అంత ప్రేమను చూపించడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ ప్రేమను చూపించడం వెనక నీ పాత్ర ఉందని నాకు అర్థమైంది. ఏం జరిగిందో చెప్పు. చెప్తా. కృష్ణబాబును నిహారిక గ్యాంగ్ అంతా బాగా రెచ్చగొట్టి నీ దగ్గరికి పంపించారు. బావ నిప్పు కణికలా తయారయ్యి నీ దగ్గరకు గొడవ పడ్డానికి స్పీడ్గా వస్తుంటే టోల్ గేట్లా నేను అడ్డం నిలబడిపోయాను. ఎక్కడికి బావా గాలి కట్టే స్పీడ్గా వెళ్తున్నావు? నిన్న తమ్ముడితో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నీ గురించే మాట్లాడాలి. నా గురించైతే నా దగ్గర మాట్లాడు. నేను ఆడపిల్లలతో గొడవ పెట్టుకోను. నా గురించి నువ్వు చెప్పే ముందు నీ గురించి నాకొక విషయం తెలిసింది, అది చెప్తాను విను. ఏంటది? మొన్న మనం పల్లెటూరుకి మీ నిశ్చితార్థం గురించి వెళ్ళినప్పుడు నిన్ను కిడ్నాప్ చేశారు కదా, ఆ కిడ్నాప్ ప్లాన్ ఎవరిదో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవునా? ఎవరదే? వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తాను. అరెరెరె, ఏం పర్ఫార్మెన్స్! నువ్వెంత మంచి నటుడు అయితే మాత్రం అవన్నీ ముందు ప్రదర్శిస్తే ఎలా? ఆ కిడ్నాప్ డ్రామాకి సూత్రధారివి నువ్వే అని తెలిసింది. ఏం మాట్లాడుతున్నావు అవని? నేను ప్లాన్ చేయడం ఏంటి? నిజం మాట్లాడుతున్నాను బావా. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే ఆధారాలతో సహా అత్త ముందు బయట పెడతాను బావా. నువ్వు గనక మా ఆయన్నేమన్నా అంటే మాత్రం ఆ రోజు జరిగిందంతా బయటికి లాగి అత్త మామలకు పూసగుచ్చినట్టు వివరిస్తాను. అర్థమైందా? అర్థమైందవని. నీ ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని క్లియర్గా అర్థమైంది. అలాంటి జలకిచ్చాను కాబట్టి మీ అన్నయ్య గారు తమరి ముందు ద్విపాత్రాభినయం చేశారు. అయితే నువ్వు అనుమానించినట్టు కిడ్నాప్ ప్లాన్ అంతా అన్నయ్యదే అన్నమాట. అన్నయ్యకి మన ఫ్యామిలీ కట్టుబాట్లు ఇంకా అలవాటు కావడం లేదు. పాత జీవితంలోనే బతుకుతున్నాడు. ఆ జీవితం నుంచి బావని బయట పడేయాలి అన్నదే నా ఆశ. కృష్ణన్నయ్య అలాంటి వాడని తెలిస్తే అమ్మ అసలు తట్టుకోలేదు. అందుకే కదా బావ గురించి బయట పడకుండా మనం మేనేజ్ చేసుకుంటూ వస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకోవద్దు, వదిలేయని అప్పుడప్పుడు నేనైనా కోపగించుకుంటున్నాను గాని నువ్వు మాత్రం ఓపికతో ఉంటూ ఫ్యామిలీకి ప్రొటెక్షన్లా ఉంటున్నావు. నువ్వు గనక నాకెందుకులే అని ఒక్క క్షణం అనుకుంటే నిహారిక అన్నయ్యల వలన ఈరోజు మన కుటుంబం ఏమై ఉండేదో. థ్యాంక్ యూ సో మచ్ అవని. ఈ మధ్య అమ్మ అవని విషయంలో కాస్త మంచిగా ఉంటుంది, ఒకసారి పొగుడుతుంది, ఒకసారి తిడుతుంది. పూర్తిగా అవని వైపుకి వెళ్ళిపోయిందంటే మాత్రం చాలా ప్రమాదం. అవునవును, అది మాత్రం నిజం. అవనిని బయటికి పంపించడానికి గతంలో ఎన్ని ప్రయత్నాలు చేశాం, ఏదీ వర్కౌట్ కాలేదు. అక్కా, చెల్లి, వదినా, నా పేరు తలుచుకుంటున్నారేంటి? నీ నామం జపిస్తే పుణ్యం కలుగుతుందని పూజారి గారు చెప్పారు, అందుకే జపిస్తున్నాం. నిజంగానా? అయితే నిత్యం జపించుకోండి. మీకంతా మంచి జరగాలని నేను ఆశీర్వదిస్తున్నాను. వసంత గారు, వసంత గారు! ఏంటండి? మా ఇంట్లో లక్ష్మీ సౌభాగ్యవతి వ్రతం చేసుకుంటున్నాం. మీరు మాత్రం తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. నువ్వు కూడా తప్పకుండా రావాలి. సరేనండి. ఆగండి. ఏమైంది లావణ్య గారు?
మీరు ఈ అవనిని పిలవడానికి వీల్లేదు. అవనికి బొట్టు పెట్టకూడదు. అవనిని పిలిస్తే మేము రాము. అవని మీ ఇంట్లో మనిషే కదా. అయితే మాత్రం ఇంట్లో మనుషులు అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదా. అవని ఉన్న చోట మాకు ఆనందం ఉండదు. గతంలో 2-3 సార్లు మీ అందరితో పాటు వచ్చింది కదా. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉంటాయా? ఆ మధ్య నువ్వు మీ ఆయన విడాకుల వరకు వెళ్ళారు. ఇప్పుడేమో సౌభాగ్యలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. ఎంత తేడా ఉంది. మా విషయంలో కూడా అంతే అంతే తేడా ఉంది. మేము రావాలా, అవని రావాలా? చాయిస్ ఈజ్ యోర్స్. ఈ అవని మా ఇంటిని గబ్బిలాలా పట్టుకుని వేలాడుతుంది. అయిపోయాయా తిట్టాల్సినవి, అనాల్సినవి? ఇంకేమైనా ఉన్నాయా? చెప్పండి. మీరు బయలుదేరండి. మీరేం అనుకోనంటే ఒక మాట. ఏంటది? అవనిని పిలవాలా వద్దా అనేది మీరు చెప్పకూడదు, వేదవతిగా చెప్పాలి. అలా ఏం లేదు. మా మాటే ఫైనల్. మీరు చెప్పడం కాదండి, మీ అత్తయ్య గారు మాతో చెప్తే మేం పిలవకుండా వెళ్ళిపోతాం. వేదవతి గారు, వేదవతి గారు! ఏమైంది? వ్రతం చేసుకుంటున్నానని పిలవడానికొస్తే మీ చిన్న కోడల్ని పిలవద్దని వీళ్ళంటున్నారు. మాకు మీ మాట వేదం. అందరి మాట వినలేము. మీరు వద్దని చెప్పరు. వద్దని చెప్పారంటే పిలవకుండా వెళ్ళిపోతాం. వీళ్ళు ముగ్గురు నన్ను చాలా మాటలు అన్నారత్తయ్య. బయట వాళ్ళ ముందు ఇంట్లో వాళ్ళని ఎలా గౌరవించాలో పూర్తిగా మర్చిపోతున్నారు. మీరు చెప్పండి అత్తయ్య. అత్తయ్య ఖచ్చితంగా రమ్మని చెప్పదు అని అనుకుంటున్నాను. వీళ్ల మాటలకేం గాని మీరు చెప్పండి వేదవతి గారు. మీరేం చెప్తే అది చేస్తాం. అవనిని వ్రతానికి పిలవకండి. అవని అక్కడికొచ్చిందంటే నేను కూడా రాలేని పరిస్థితి. అవని వచ్చిందంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అందుకే మీకు నా మాట మీద గౌరవం ఉంది కాబట్టే అవనిని పిలవకండి. ఇది చాలా దారుణం అమ్మా. అవనిని ఇలా దూరం చేయటం మంచిది కాదమ్మా. నా ముందు ఎక్కువ మాట్లాడుకో. అవని ఖచ్చితంగా వస్తుంది, మీరు పిలవండి. అవని వస్తే నేను రాను. మాకు మీరు ముఖ్యం. మీ తర్వాతే ఎవరైనా. మీరు చెప్పినట్లే వింటాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.